హలో అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్గా ఫిష్ ఫ్రైని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ఫిష్ ఫ్రైని ఆనియన్స్ వేసుకుని కొంచెం నిమ్మరసం పిండుకొని ఇలానే అయినా తినేసేయొచ్చండి, లేదా రైస్లో కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ ఫిష్ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా ఫిష్ ముక్కలను శుభ్రం చేసుకుని తీసుకోవాలి. అందులో రుచికి సరిపడనంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1 చెక్క నిమ్మరసంని కూడా పిండుకోవాలండి. ఈ విధంగా పిండుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫిష్ ముక్కలకు మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫిష్ ముక్కలను పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఫిష్ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అందులో ఫిష్ ముక్కలను మనం మరొక వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఫిష్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫిష్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫిష్ ఫ్రై రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రైకి మిడిల్ పీస్ ముక్కలు అయితే చాలా బాగుంటాయండి. చూసారు కదా, మా తాతయ్య అయితే ఫిష్ ఫ్రైని రైస్లో తింటున్నారు. చాలా బాగుందన్నారు. మీరు ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.